వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నటి బీజేపీ నేత కస్తూరి శంకర్ ఓ మీడియా సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పై తాము చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు వార్త ప్రచురించారని ఆమె మండిపడ్డారు. తాను అనని మాటలను ప్రచారం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే పార్లమెంట్లో కమల్ హాసన్ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించడం తమిళలో అవమానించడమేనని కస్తూరి అన్నారు అంటూ ఉత్తరాంధ్ర నౌ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఈ పోస్టుపై కస్తూరి తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా అసత్యమని, దురుద్దేశపూరితమైన కథనమని ఆమె మండిపడ్డారు. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ, నేను అన్నదేమిటి, మీరు రాసిందేమిటి? ఈ తప్పుడు పరువు నష్టం కలిగించే వార్తను ఎలా సృష్టించారు? త్యాగ బ్రహ్మాన్ని కించపరిచి తెలుగు భాషను అవమానించినందుకు నేను కమల్ను విమర్శించాను. అంతేగాని మీరు పేర్కొన్నట్టుగా నేనేమీ అనలేదు. వెంటనే మీ ఫేక్ న్యూస్ ను వెనక్కి తీసుకోండి. నా ప్రసంగానికి సరైన అనువాదం ప్రచురించి క్షమాపణ చెప్పండి అంటూ ఉత్తరాంధ్ర నౌను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.